అనిల్ ఉన్నారు, మేడం ఉన్నారండి. అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి ఇటు షర్మిల మొదలుపెట్టింది, అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆత్మగా చెప్పేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తీవ్ర ఆగ్రహంగా ఉంది. మధ్యలో మరి మీ విజయలక్ష్మి గారి పరిస్థితి ఏంటండి అజిత్ గారు? వంశీ గారు అంటే ఇప్పటికైతే విజయలక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు, రిజైన్ చేశారు. అది మనందరికి కూడా తెలిసిందే. ప్లీనరీ సమయంలోనే రిజైన్ చేశారు. రిజైన్ చేసి తెలంగాణలో తన షర్మిల గారితోటి తిరుగుతాను, ఇక్కడ కూడా రాజన్న రాజ్యం కోసం ఇక్కడికి వస్తాను అని చెప్పారు. అదేవిధంగా కూతురు కష్టపడుతోంది కాబట్టి తనకు అండగా ఉంటాను అని అన్నారు వంశీ గారు. రాజకీయాలు పక్కన పెడితే కూతురు కష్టపడుతోంది కాబట్టి తన ఆశయం కోసం అండగా ఉంటాను అని అన్నారు. ప్రస్తుతం షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయమ్మ గారు అయితే షర్మిల వెనక నడుస్తారు వంశీ గారు. ఎందుకంటే అనుకున్నాలండి. సరే వచ్చిన నేను రానన్నాను, మీరు వస్తారన్నారు. సరే రెండు మనం వచ్చిన రోజున మాట్లాడచ్చు. వంశీ గారు సరే ఏంటండి నేను షర్మిల మాట్లాడినటువంటి కామెంట్స్? ఒకటి క్రిస్టియన్ గురించి మాట్లాడింది, అవినీతి గురించి మాట్లాడింది, అప్పుల గురించి మాట్లాడింది, రాజధాని గురించి మాట్లాడింది, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడింది. సరే ఒక 50-60 తిట్లు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది, 30-40 తిట్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది. సరే ఏదన్నా కానీ తన వ్యూహం అంటే ఇక యుద్ధం మొదలైంది. తన కామెంట్స్ వలన ఏంటి, ఎలా చూడవచ్చు అంటారు ఏంటి? వంశీ గారు అసలు యుద్ధం అనేది షర్మిల తన సొంత రాజకీయ పార్టీని తెలంగాణలో పెట్టుకునే సందర్భంలోనే మొదలైందని అనేది భావించవచ్చు వంశీ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ తన అన్న ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రధానంగా రాజకీయంగా కానీ లేదా ఆస్తుల పరంగా కానీ మొత్తానికి అన్ని రకాలుగా కూడా ఎక్కడో వాళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చినాయి. ఆ గ్యాప్స్ వచ్చిన సందర్భంలోనే అక్కడే షర్మిల పార్టీ పెడతదేమో లేదా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి అక్కడే తన తిరుగుబాటు జెండా ఎగరేస్తుందేమో అన్న ఒక చర్చ కూడా వచ్చింది వంశీ గారు. ఆ నేపథ్యంలోనే మొత్తానికి సరే అప్పుడు కొంతమంది పెద్దలా లేదంటే విజయమ్మ ఎవరు కూర్చొని ఏం మాట్లాడారో కానీ ఇక్కడ కాదు తెలంగాణలో పార్టీ పెట్టుకో మాకేం అభ్యంతరం లేదని చెప్పినట్లుగా అప్పుడు జరిగిన అంశం వంశీ గారు. సరే తెలంగాణలో పార్టీ పెట్టింది, ఏ లక్ష్యంతో ఎందుకు పార్టీ పెట్టిందో, ఎందుకు షర్మిల రాజకీయాల్లోకి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళింది వంశీ గారు. అంటే అసలు టార్గెట్ అక్కడే. అప్పుడు అందరూ కూడా అనుకున్నారు ఇక్కడ వైఎస్ఆర్టీపీ పేరుకి వైఎస్ఆర్టీపీగా పెట్టారు కానీ ఎలక్షన్ నాటికి ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్గా షర్మిల వెళ్తారు అని చెప్పి. కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా వెళ్తారని ఎవరు కూడా ఊహించలే. ఒకటి వైఎస్ఆర్టీపీనే అక్కడ కూడా ఇంకో వైసీపీకి సంబంధించి ఇదే పార్టీ అక్కడికి కూడా తీసుకెళ్తారు, ఖచ్చితంగా తన అన్న మీద ఆమె యుద్ధం చేస్తారు అని చెప్పి అందరూ ఊహించారు. సరే మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. వెళ్ళడంతో పాటు అసలు రీజనల్ పార్టీలే వద్దని చెప్పేస్తుంది వంశీ గారు. ఎందుకంటే రీజనల్ పార్టీలు ఉంటే నియంతలే వస్తారు కాబట్టి నియంతలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి రీజనల్ పార్టీలే వద్దు, అందుకే నేను కూడా పార్టీ తీసేసి జాతీయ పార్టీలో చేరాను అని అంటూ అందరూ కూడా అసలు షర్మిల అక్కడికి వెళ్తే జగన్ రెడ్డి గారిని విమర్శిస్తుందా లేదా జగన్ రెడ్డి విధానాలను విమర్శిస్తుందా లేదంటే ఆయన పేరు ఎత్తుతుందా, ఎలా చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది అని అందరికి కూడా రకరకాల క్యూరియాసిటీ ఉండింది వంశీ గారు. కానీ వాటన్నిటిని బద్దలు కొడుతూ డే 1 ర్యాలీకి వచ్చేప్పుడే ఎనికేపాటి దగ్గర పోలీసులు అడ్డుకున్నప్పుడు ఆ రోజే అనింది వైఎస్ఆర్ బిడ్డని ఎక్కడ తగ్గను అని చెప్తూ ఇక్కడ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని చెప్పి ఇంకా ప్రమాణ స్వీకారానికి అక్కడికి ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళకముందే చెప్పేసింది వంశీ గారు. ఆ తర్వాత కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత ఆమె స్పీచ్లో 3 అంశాలు మీరు అన్నట్లుగా, ఒకటి వైసీపీ ఓట్ బ్యాంకుకు సంబంధించి గతంలో 2019 ఎన్నికల్లో ఏ ఓట్ బ్యాంక్ అయితే వైసీపీ అధికారంలోకి రావడానికి దాదాపు 60 నుంచి 65 స్థానాల్లో ఇంకా ఎక్కువే వంశీ గారు ఉపయోగపడిందో దాని వెనక బ్రదర్ అనిల్ కానీ వీళ్ళందరి సహకారం కానీ వాళ్ళందరి కష్టం కానీ వాళ్ళందరి పాత్ర ఉందో ఆ ఓట్ బ్యాంకుని ఖచ్చితంగా షర్మిల వైఎస్ఆర్సీపీ నుంచి చీల్చడానికి టార్గెట్ చేసింది అనేది అందులో ఒక మంచి మాట కూడా. ఎందుకంటే ఇప్పుడు దేశం అంతా కూడా అదే చర్చ నడుస్తుంది కదా వంశీ గారు, సెక్యులరిజం అనే చర్చ, డెమోక్రసీ సెక్యులరిజం. ఆ సెక్యులరిజాన్ని వాడుతూ మణిపూర్లో 2000 చర్చిలు ధ్వంసమైనా కానీ స్వయంగా తాను క్రైస్తవుడు అయ్యుండి కూడా కనీసం ఒక ఖండన ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అంటే భయం అని చెప్పారు వంశీ గారు. అంటే ఆ రకంగా ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఎవరు ఎట్టన్నా ప్రతిపక్షాలు ఎన్ని కూటములు కట్టినా ఏం చేసినా ఎవరు వచ్చినా అల్టిమేట్గా ఎస్సీ ఎస్టీ బీసీ దళితులు మైనారిటీలు
వైసీపీకి ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఏం చేసేది లేదనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంది వంశీ గారు. ఆ కాన్ఫిడెన్స్ మీద దెబ్బగొట్టే ప్రయత్నం షర్మిల ఫస్ట్ నిన్నటి స్పీచ్ ద్వారా చేసిందంటే క్రైస్తవుల ఓట్ బ్యాంకులు కానీ లేదంటే దళితుల ఓట్ బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా చీల్చడానికి ప్రయత్నించింది వంశీ గారు. ఆ క్రైస్తవ అనే పదం తీసుకొచ్చింది, సెక్యులర్ అనే పదం తీసుకొచ్చింది, ఇంకా అనేక అంశాలకు సంబంధించి. దాంతోపాటు అసలు రాజ్యాంగం మీద గౌరవం లేదని అనేది కూడా చెప్పింది వంశీ గారు. అంటే ఒకటి ఈ సెక్యులర్ అక్కడ బీజేపీకి భయపడుతున్నారని అనేది రాజ్యాంగాన్ని గౌరవించట్లేదంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగాన్ని అనుసరించి పాలన జరగట్లేదు, దాని మీద ఎంతవరకైనా పోరాడతాను అని చెప్పేశారు. అదేవిధంగా ఇక మనం ఇంతకుముందే చూసాము, ఇక శాండు లేదా మైనింగు, శాండు, లిక్కర్ వీటన్నిటికీ సంబంధించి వంశీ గారు ప్రతిపక్షాల దగ్గర కానీ ఇంకొక చోట కానీ వాళ్ళ దగ్గర అసలు ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయా, ఎవరు ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ వ్యాపారాలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళంతా చాలా రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సిన అంశాలు వంశీ గారు. కానీ షర్మిలకు మొత్తం కూడా తెలుసు ఎవరి వ్యాపారం, ఏ వ్యాపారం ఏ చేతిలో ఉంది, ఏ డబ్బులు ఎటుపోతాయి, ఇవన్నీ కూడా షర్మిలకు పూర్తి స్థాయిలో తెలుసు వంశీ గారు. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి వచ్చిందే కాబట్టి. ఇక నుంచి ఆ మాట్లాడే ప్రతి మాట, ఎందుకంటే నిన్న సజ్జల గారు అదే చెప్పారు, ఫస్ట్ మాకు జాలేస్తుంది అన్నారు, ఇదే కుటుంబంలోంచి వచ్చింది కాబట్టి అసలు ఆమె గురించి ఏం మాట్లాడాలో తెలియదని అంటున్నారు. కానీ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారేమో, వైఎస్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి. అదేవిధంగా ఈ క్రిస్టియానిటీ ఇవి తీసుకొచ్చింది కాబట్టి అక్కడ దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కన్ఫ్యూజ్ అవుతారేమోనని క్లారిటీ కోసమే మాట్లాడాం, కానీ లేదంటే మాకు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేశారు వంశీ గారు. దాన్ని మనం రివర్స్లో తీసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా అసలు ప్రతి అంశానికి సంబంధించి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ అవినీతికి పాల్పడ్డారు అని అంటే దానికి సంబంధించి ఎవరు ఏం చేశారు, ముఖ్యంగా టాప్ లెవెల్లో ఎవరేం చేశారని అనేది పూర్తిగా షర్మిల దగ్గర డేటా ఉంటుంది వంశీ గారు. దాన్ని సందర్భాన్ని బట్టి కూడా ఆమె మాట్లాడుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ షర్మిల నియోజకవర్గానికి ఎలా మాట్లాడిందో మనందరికీ తెలుసు. ప్రతి చోట కూడా కాన్స్టిట్యున్సీకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే అక్కడే వెళ్ళింది వంశీ గారు. మరి అదే పెద్దిరెడ్డి నియోజకవర్గానికి వెళ్తే షర్మిల ఏం మాట్లాడుతుంది, లేదా పులివెందులు వెళ్తే షర్మిల ఏం మాట్లాడుతుంది, కడప వెళ్తే షర్మిల ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా రేపు అన్ని చర్చకే వస్తాయి వంశీ గారు. 23వ తారీఖు నుంచి మొత్తం 9 రోజులు, రోజుకి 3 జిల్లాల చొప్పున పర్యటన ఉంది. ప్రతి పర్యటనలో కూడా తన చేరికలు ఉంటాయి అని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు వంశీ గారు. అంటే ఆ చేరికలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వచ్చేది, ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి చేరికలు అనేది తక్కువే ఉండకపోవచ్చు. ప్రతిపక్షం ఏదో టీడీపీలో ఒక అసంతృప్తి వస్తే అది వైసీపీలోకి రెడీగా వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి పిలిచి అన్ని వెహికల్స్ పెట్టి తీసుకొని మనం చూసాం కదా కేసినేని నానిని. అలా ఉన్నప్పుడు వాళ్ళు షర్మిల పార్టీలోనో కాంగ్రెస్ పార్టీలోనో చేరారు కదా వంశీ గారు. వైసీపీలో అసంతృప్తి ఉండి ప్రతిపక్షాల వైపు వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిల పార్టీలో చేరతారు. వైఎస్ఆర్సీపీ అంతా బాగానే ఉంది, కానీ నిన్నటి వరకు సాక్షి పత్రికలో వైఎస్ షర్మిలా రెడ్డి అని రాసేవాళ్ళు, కానీ ఈరోజు మాత్రం ముందు వైఎస్ పోయింది, తర్వాత రెడ్డి పోయింది, ఒట్టి షర్మిలా అనే రాస్తున్నారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల అంతే, ఇక ముందు లేదు వెనక లేదు. అంటే వాళ్ళు వైఎస్ అనేటువంటి బ్రాండ్ తనది కాదు, తనకు సంబంధం లేదు, తను బ్రదర్ అనిల్ తరపున ఆయన సతీమణి కాబట్టి అంటే షర్మిలా శాస్త్రి లేకపోతే ఇంకోటి సోషల్ మీడియాలో అయితే తన మీద అదే పెడుతున్నారు. ఏంటి అంటే పూర్తిగా ఆ బ్రాండ్ తంద కాదు, వైఎస్ అనే బ్రాండ్ తంద కాదు, రెడ్డి అనే బ్రాండ్ తంద కాదు అని చెప్పే ప్రయత్నమా? ఎస్, ఖచ్చితంగా వంశీ గారు. ఒకటి సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా వైఎస్ అనే బ్రాండు, ఆ రెండిటికి మించి రేపు శాస్త్రీనో ఇంకొకటో తీసుకొచ్చి దళితుల నుంచి కూడా దూరం చేసే ప్రయత్నం వంశీ గారు. ఈ 3 అంశాలు. అయితే సుప్రీంకోర్టు రూలింగ్ స్పష్టంగా ఉంది వంశీ గారు. ఎప్పుడు కూడా ఇంట్లో ఒక ఉమెన్ పుట్టినప్పుడు ఆమె తన భర్త పేరు అనేది యాక్చువల్గా అది హిందూ ధర్మం ప్రకారం వచ్చింది తప్పితే అది రూల్ ఏం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తన సొంత ఇంటి పేరుని క్యారీ చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంది వంశీ గారు. ఆమెకు ఇష్టం అయితే భర్త పేరుని తీసుకోవచ్చు, అది అనేది ఒక ఆప్షన్ మాత్రమే, అంతేగాని మ్యాండేటరీ కాదు. అందుకని ఇప్పుడు ఎక్కువ మంది దాదాపు అందరూ కూడా తమ ఇంటి పేరునే వాడుకుంటున్నారు వంశీ గారు. షర్మిల ఎక్కడ పుట్టిందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే పుట్టారు, అదే ఇంటి నుంచి వచ్చారు,
అక్కడి నుంచే ఇద్దరు కూడా ఒకే ఆశయాలు, తండ్రి ఆశయాలు అని అంటున్నారు. ఒకే చోట నుంచి ఓనమాలు దిద్దుకున్నారు, ఒకే చోట నుంచి రాజకీయాలన్నీ తీసుకొచ్చినప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారు వంశీ గారు? ఇదే అంటే ఒకటి చట్ట ప్రకారము ఆమెకు ఆ హక్కు ఉంది, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చింది, అత్యున్నత న్యాయస్థానం. ఎస్ వంశీ గారు. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి సరే తన ఇంటి పేరు పెట్టుకోవచ్చుగా, తను పెట్టుకోవచ్చు. ఏదైతే వైఎస్ రాజారెడ్డికి కూడా ఎవరైతే వాళ్ళ కుమారుడు, అది వైఎస్ రాజారెడ్డి అనేది పెట్టుకునేటువంటి స్వేచ్ఛ తను ఉంటుందా, లేదా తండ్రి సంబంధించినటువంటి ఇంటి పేరు వస్తుందా? వంశీ గారు దాని మీద కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే తల్లి ఇంటి పేరునైనా క్యారీ చేసుకోవచ్చు, తండ్రి ఇంటి పేరునైనా క్యారీ చేసుకోవచ్చు వంశీ గారు. అది ఆ బిడ్డల ఇష్టము, లేదంటే ఆ తల్లిదండ్రుల ఇష్టము. అంతేగాని తండ్రి ఇంటి పేరుని మాత్రమే క్యారీ చేయాలి అని అనేది మాత్రం చట్టంలో లేదు వంశీ గారు. సుప్రీంకోర్టు ఇచ్చింది, తల్లిదైనా క్యారీ చేసుకోవచ్చు, తండ్రిదైనా క్యారీ చేసుకోవచ్చు వంశీ గారు. అందుకే ఈ మధ్యకాలంలో 2 ఇంటి పేర్లు పెట్టుకుంటున్నారు పక్కన, ముందు ఒకటే చివరి ఒకటా. ఎస్, అంటే 2 కూడా పెట్టుకుంటున్నారు వంశీ గారు, అంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా. కానీ చట్ట ప్రకారం తల్లి ఇంటి పేరును కూడా తీసుకోవచ్చు వంశీ గారు. ఓకే ఐస్ గారు, సంతోషం. రైట్. ఇక